ఏమైనా బీజేపీకి బిగ్ షాక్ తగలబోతోందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా చేశారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధ్యక్షుడికి లేఖ పంపించినట్టుగా తెలుస్తోంది. ఎల్లుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి చేరబోతున్నట్టుగా ప్రకటించారు ఆయన. 2023లో శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు ఆరూరి రమేష్. ఈ నేపథ్యంలో ఓటమి పాలయ్యారు. 2024 మార్చి 16న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ క్రమంలో ఆయన బీజేపీలోకి చేరడం జరిగింది. ఆ తర్వాత పోటీ చేశారు, ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఇప్పుడు మళ్ళీ సొంత కూటికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ఆరూరి రమేష్. కేటీఆర్ చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకోబోతున్నారు ఆరూరి రమేష్. ప్రస్తుతం దీనికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు రాజీనామా చేశారు, పార్టీలో ఆయనకు ఏ అంశాలు నప్పలేదు లేకపోతే నచ్చలేదు, అసలు ఎందుకు రాజీనామా చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆరూరి రమేష్ రాజీనామా చేశారు? ఇటు భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ఇన్ఫాక్ట్ బీజేపీ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా? ఆయన్ని ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? సచిన్, గత కొంతకాలంగా ఆరూరి రమేష్ పార్టీ మారుతారని ఎప్పటి నుంచి అయితే ప్రచారం జరిగిందో అప్పటి నుంచి కూడా బీజేపీ పార్టీ ఆయన్ని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఆయనను పార్టీ మారకుండా కూడా కొంత అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ చివరిగా చాలా రోజుల నుంచి ఆరూరి రమేష్ పార్టీ మారుతారని చెప్పినటువంటి చాలా రోజుల క్రితం చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆరూరి రమేష్ చివరిగా మున్సిపల్ ఎన్నికల వేళ కూడా తన సొంత గూటికి చేరాలని నిర్ణయించుకొని అటు బీజేపీ సభ్యత్వానికి ఈ రోజు అయితే రాజీనామా చేశారు. తొందరలోనే తన సొంత గూటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా తన అనుచరులతో కలిసి భారీ ఎత్తున కూడా అటు బీఆర్ఎస్ లో చేరేందుకు కూడా చేరతానంటూ కూడా తన రాజీనామా లేఖలో కూడా స్పష్టంగా ప్రకటించారు. సతీష్, అటు ఆరూరి రమేష్ కు సంబంధించి గతంలో బీఆర్ఎస్ నుంచి కూడా అటు ఎమ్మెల్యే కూడా పనిచేస్తారు. ఆ తర్వాత జరిగినటువంటి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్కసారిగా ఓటమి పాలవడం, అటు బీఆర్ఎస్ నేతల్లో కూడా తమ పరిస్థితి ఏంది, అసలు తమ రాజకీయ భవిష్యత్తు ఏందని ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు అటు వరంగల్ స్థానానికి సంబంధించి బీజేపీ అప్పుడే ఒక మంచి అభ్యర్థి కోసం కూడా వేటలో పడింది. అక్కడ ఎమ్మెల్యే ప్రాబల్యం వరంగల్ జిల్లాలో ఆరూరి రమేష్ కి మంచి పేరుంది కాబట్టి ఆయన్ని తీసుకొని బరిలో దించాలని చెప్పి ఆరూరి రమేష్ ని సంప్రదించి అటు బీజేపీ కండువా కప్పి కూడా ఆరూరి రమేష్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీలో నిలబెట్టింది. పోటీలో నిలబెట్టిన అటు ఆరూరి రమేష్ సైతం కూడా మంచి ఓట్లే సాధించారు. ఆ ఎన్నికల అనంతరం కూడా ఆరూరి రమేష్ పెద్దగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కానివ్వండి వచ్చింది లేదు. మరొక పక్క బీజేపీ రాష్ట్ర నేతలతో కూడా అంతగా పెద్దగా కష్టం లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అసలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం కూడా అటు ఆరూరి రమేష్ ఎక్కడ కనిపించాల జరిగిన ఆ తర్వాత జరిగినటువంటి మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో సైతం ఆరూరి రమేష్ కొంత అసంతృప్తిగా ఉన్నారని చెప్పి కూడా పార్టీ గుర్తించింది. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల అనంతరం అటు సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సైతం హాజరయ్యారు. అటు సమ్మక్క సారక్కకు సంబంధించిన టూర్ కూడా వెళ్ళారు. అప్పుడు కూడా ఆరూరి రమేష్ వచ్చాడే తప్ప అక్కడ ఇంటర్నల్ గా, ఎందుకంటే పార్టీకి సంబంధించి అటు వరంగల్ బీజేపీకి సంబంధించి కొంత ఆ నేతల మధ్య ఆధిపత్య పోరు, ఇంటర్నల్ వర్గ పోరు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అటువంటి సిచ్యువేషన్ లో ఆరూరి రమేష్ ఎక్కడ యాక్టివ్ లేకపోవడం ఇంకోవైపు బీజేపీలో ఉండే తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కొంత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే తను శాసనసభ్యునిగా పనిచేయడమే కాకుండా కొంత జిల్లా వ్యాప్తంగా ప్రాబల్యం ఉన్నటువంటి నేత. గతంలో అనేక సినిమాటిక్ ఆ సినిమాను ఏ విధంగా అయితే తలపిస్తుందో ఆ విధంగా కూడా బీజేపీలో చేరతాడు అన్నప్పుడు అటు బీఆర్ఎస్ కూడా ఆయన ఆపే ప్రయత్నం చేసింది. అటు ఎర్రబెల్లి దయాకర్ సైతం ఆయన కారెక్కించుకొని తీసుకెళ్లారు. తను పార్టీ మారనని పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా అటు ప్రకటించారు. అయినా ఒక్కరోజుకే కూడా బీజేపీలో చేరారు. ప్రస్తుతం కూడా ఈ తాజా పరిణామాలను, ఎందుకంటే బీజేపీకి సంబంధించి తన ముఖ్యంగా రాజకీయ భవిష్యత్తు సంబంధించి కూడా తను పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు కూడా ఆరూరి రమేష్ యొక్క వర్గాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అవుతుంది. ఎందుకంటే ఆరూరి రమేష్ కు సంబంధించి కేవలం అటు బీఆర్ఎస్ లోకి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి వచ్చేటువంటి ఎన్నికలు కొంత బీజేపీ అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అవుతాయన్న ఆలోచనతోనే ఆరూరి రమేష్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని చెప్పి ఆయన వర్గీయులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సచిన్, కేవలం ఆరూరి రమేష్ కాదు, ఒకవేళ ఆరూరి రమేష్ పార్టీ మారితే బీజేపీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రేపో మాపో కూడా దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతాయి. బీజేపీకి సంబంధించి 1000 సర్పంచులు గెలిచామని చెప్తున్నప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఒకవైపు గుర్తుతో ఉంటాయి కాబట్టి ఆరూరి రమేష్ లాంటి నేతలు కొంత పార్టీ మారితే మాత్రం డెఫినెట్ గా ఎంతో కొంత బీజేపీకి నష్టమైతే చేకూరుతుంది. గతంలో అటు వరంగల్ నుంచి కూడా చాలా, ఎందుకంటే వరంగల్లో బీజేపీ కొంత
స్ట్రాంగ్ గా ఉంటుంది. అక్కడ సరైనటువంటి నేతలు లేరు కాబట్టి ఆ నేతలను కూడా ఒకవైపు పార్టీ తయారు చేసే పనిలో ఉన్నప్పటికీ ఆరు రమేష్ లాంటి నేతలు పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఒకవైపు బీజేపీకి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. పార్టీ దీని మీద ఏ విధంగా స్పందిస్తుంది? కేవలం ఆరు రమేషే వెళ్తారా? ఆరు రమేష్ బాటలో మరికొంతమంది గతంలో అటు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి నేతలు కొంతమంది కూడా అటు మళ్ళీ బీఆర్ఎస్ వైపు కొంతమంది చూస్తున్నట్టు కూడా పార్టీకి ఇంటర్నల్ గా కూడా కొంత సమాచారం అంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరు రమేష్ ఇతర నేతలు ఆడినప్పటికీ ఫస్ట్ వికెట్ అయితే ఆరు రమేష్ మున్సిపల్ ఎన్నికల ముందు పడింది కాబట్టి మిగతా నేతలకు సంబంధించి కూడా కొంత వాళ్ళని కూడా బీజేపీ కొంత అలర్ట్ అయ్యి వారిని ఆపే ప్రయత్నం కూడా చేయొచ్చని బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి సత్యం. బట్ అంటే కనీసం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు ఎందుకు మారిపోతున్నారంటే మీరు అంటున్నారు గత కొద్ది రోజులుగా కూడా చర్చ జరుగుతోందని చెప్పి. సో ఈ క్రమంలో ఆయన్ని ఆపే ప్రయత్నంలో కనీసం టీబీజేపీ అసలు ప్రయత్నం చేయలేదా, లేకపోతే జరిగాయి కానీ బట్ ఏదో నామకవాస్తంగా మాత్రమే జరిగాయి అనుకోవాలా? సత్యం, ఆరో రమేష్ కు సంబంధించి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, వరంగల్ కు ఎస్సీ సామాజిక వర్గానికి ఎస్సీ రిజర్వేషన్ స్థానం కాబట్టి అప్పట్లో సరైనటువంటి నేత కోసం బీజేపీ వెతికింది పార్లమెంట్ ఎన్నికల ముందు. ఆరో రమేష్ ఒకనొక సందర్భంలో కూడా బీజేపీకి సరైనటువంటి ప్రత్యామ్నాయం కనిపించడం కాకుండా తనకు సంబంధించి కూడా బీజేపీ ఆయనను బరిలో దిగింది. ఎన్నికల అనంతరం కూడా కొంత పార్టీ కేవలం ఎంపీ స్థానాలు గెలవడం, ఆ తర్వాత సరైనటువంటి పార్టీ ముందుకు వెళ్ళడం లేదు. ప్రెసిడెంట్ మార్పు అనంతరం కూడా కొంతమంది నైరాష్ట్రంలో ఉన్నారని చెప్పి కూడా పార్టీలోనే పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తాయి. ఆరు రమేష్ సైతం కూడా బీజేపీ ఎంపీ ఎన్నికల అనంతరం కూడా తనకు బీజేపీ సూట్ కాదంటూ కూడా చాలా సార్లు తన అనుచరుల వద్ద వాపోయినట్టు సమాచారం. అదే దృష్టిలో పెట్టుకొని కూడా ఆరు రమేష్ ప్రస్తుతం కేవలం రాజకీయ భవిష్యత్తు, ఎందుకంటే ఎన్నికలు ఇంకో 3 ఏళ్ళు ఉన్నప్పటికీ 3 ఏళ్లలో తనకు బీఆర్ఎస్ లో వచ్చినటువంటి పేరు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రాబల్యం ఏదైతే ఉందో అంతగా ఇక్కడ పనిచేయకపోవడం, ఇంటర్నల్ గా పాత కొత్త అనే గొడవలు కూడా కొంత పార్టీలో జరుగుతున్నాయి. వాటికి సంబంధించి కూడా ఆరు రమేష్ ఎక్కడ కూడా పెద్దగా తను బీఆర్ఎస్ లో ఉన్నంత ఫ్రీడమ్ గా లేనట్టు కూడా పార్టీలోనే కొంత చర్చ జరిగింది. అటువంటి సిచ్యువేషన్ లో కూడా కేవలం తన రాజకీయ భవిష్యత్తు, తన వర్గానికి సంబంధించి న్యాయం చేయాలి, తనకు సంబంధించినటువంటి అనుచరులకు కూడా న్యాయం చేయాలంటే బీఆర్ఎస్ సరైన మార్గం అంటూ కూడా తను భావించి అటు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం వచ్చింది. ఆల్ రైట్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. శ్రీధర్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీకి బిగ్ షాక్ తగిలిందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా చేశారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధ్యక్షుడికి లేఖ రాశారు ఆయన. ఎల్లుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లుగా ప్రకటించారు ఆయన. 2023లో శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 మార్చి 16న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఆయన. కేటీఆర్ చేతుల మీదుగా ఇప్పుడు గులాబీ కండువా కప్పుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ఆరూరి రమేష్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.